ఐపీఎల్ 2025 సీజన్ లో భాగంగా నిన్న ఆదివారం రాత్రి ముంబై ఇండియన్స్ వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో ముంబై జట్టు అద్భుత ఆట తీరుతో విజయం సాధించింది. ముంబై బ్యాటర్లు రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్లు బౌండరీల మోత మోగించారు. ఈ ఇద్దరు హాఫ్ సెంచరీలతో నాటౌట్ గా నిలిచి జట్టును విజయ తీరాలకు చేర్చారు. ఈ మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు తొలుత బ్యాటింగ్ చేసి 5 వికెట్లు కోల్పోయి 176 పరుగులు చేసింది. ఇక 177 పరుగుల లక్ష్యంతో ముంబై బ్యాటింగ్ ప్రారంభించింది. ఓపెనర్ రియాన్ రికల్టన్ 24 పరుగులు చేసి అవుట్ కాగా, ఇక రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్ తో కలిసి మరో వికెట్ పడకుండా అద్భుత బ్యాటింగ్ తో ముంబై జట్టును గెలిపించారు. రోహిత్ శర్మ 76 పరుగుల నాటౌట్, సూర్యకుమార్ యాదవ్ 68 పరుగుల నాటౌట్ తో కేవలం 15.4 ఓవర్లలోనే ఒక వికెట్ నష్టానికి 179 పరుగులు చేసి విజయం సాధించింది. ఇక చెన్నై సూపర్ కింగ్స్ జట్టుపై విజయం తర్వాత ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్యా మాట్లాడాడు. ఈ సందర్భంగా రోహిత్ శర్మ గురించి ఆసక్తికర కామెంట్ చేశాడు. మేము ముందుగానే ఊహించాం, చెన్నై జట్టు మెరుగైన స్కోరు చేస్తుందని భావించాం. అయితే రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్ బ్యాటింగ్ చేసిన విధానం చూస్తే నాకు ఎంతో ఉపశమనం కలిగింది. ఈ క్రమంలో రోహిత్ శర్మ గురించి హార్దిక్ పాండ్యా మాట్లాడుతూ, రోహిత్ శర్మ గురించి మేమెప్పుడు ఆందోళన చెందలేదు. ఎందుకంటే రోహిత్ బాగా ఆడిన రోజు ప్రత్యర్థి జట్టు ఓటమి ఖాయమవుతుంది. ఆ విషయం మాకు బాగా తెలుసు. ఇప్పుడు సిఎస్కే పై కూడా అలాంటి విజయమే దక్కిందని హార్దిక్ పాండ్యా తెలిపాడు. ఇక సూర్యకుమార్ యాదవ్ బ్యాటింగ్ చేసిన విధానం చాలా బాగుంది. రోహిత్, సూర్య వీరిద్దరూ భాగస్వామ్యం సిఎస్కే పై త్వరగా మ్యాచ్ ని ముగించారని, అందులో వీరి బ్యాటింగ్ కారణంగా నెట్ రన్ రేట్ కూడా కలిసి వచ్చింది అని హార్దిక్ పాండ్యా పేర్కొన్నాడు.